మార్నింగ్స్ లేచి యాక్చువల్లీ వారాహిదేవి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అది 9:30 వరకే ఉంటుందంటే నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయేసరికి అమ్మవారికి కొంచెం దర్శనం చేసుకుని దండం పెట్టుకుందాం అనేసి అనుకొని 1 అవర్ కాదు 1 కిలోమీటర్ ఇంకా పింగితో కష్టం అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇప్పుడు చిన్నగా లేచి చాలా చిన్నగా రెడీ అయ్యి జస్ట్ ఈరోజు 4 చూసుకొని అయోధ్యకి వెళ్ళిపోతున్నాం. రాత్రి అయోధ్యలో పండుకొని రేపు దర్శనం. చెక్అవుట్ చాలా మెస్సీ ఉంది రూమ్, పాపం ఆయన అంతా క్లీన్ చేసుకోవాలి. వేదాంశ్ తోటి ఇట్లానే అవుతుంది. చాలా బాబా సీ యూ. అండ్ దిస్ ఇస్ ద ఫోర్ట్. జనాలు చాలా మంది ఉన్నారు. మేబీ ఇట్ ఈస్ బికాస్ సాటర్డే. హలో, మిర్జాపూర్ షూట్ అవుతుంది ఇక్కడ. మిర్జాపూర్ సీజన్ 3 ఫోర్ట్లో ఇదంతా సెట్, ఇదంతా మొత్తం సెట్. ఇది మొత్తం సెట్. వీడియో నెలే సక్తే వీడియో నెలే. యాక్చువల్లీ అప్పట్లో ఉన్న యాంటిక్స్ అన్నీ చూసాము, కానీ అవన్నీ వీడియో తీయకూడదు అని అంటే విదిన్ చూద్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఘాట్కి వెళ్ళి స్నానం చేసేలాగా రాజులు ఏర్పాటు చేసింది. ఎంత ప్రొటెక్టివ్ హస్బెండ్స్ కదా. అవును, అప్పుడు నాన్నని బయటకి ఎక్కువ పోనిచ్చేవాళ్ళు కారంట మమ్మీ. మోకాలు నొప్పులతో లాగా దిగుతుంది. అంతే, నువ్వు తీస్తే మీ నాన్న ఎన్నన్నా దిగుతాడు. వేదాంశ్ మంచిగా వేదు నాన్న హహా చేయమను, నాన్నని హహా చేయమను, లాఫ్ అను నాన్నకి. రే స్టోరేజ్ అయిపోయింది. వాడు కూర్చుంటాడంట, నువ్వు తీ. నాన్న పో. వేదు ఓవర్ యాక్షన్ ఫెలో. వాళ్ళు అటు ఇంకేదో ఉంది చూసుకొని వస్తామన్నారు. ఘాటుతో పాటు ఇంకేదో చూస్తా అన్నారు కదా. ఇక్కడ మేము మెట్లెక్కి ఆగినాము బ్రెత్ తీసుకోవడానికి. వాట్ వి డిస్కవర్డ్ ఇస్ there is a swimming pool which is not allowed, and there is a spot ikkada paatalu paadtaru, kavalilu paadtaru, or you know this one, ikkada కూర్చొని ఎంజాయ్ చేస్తారు అనుకుంటా. This is the spot where you know dance and all happens. Ganga view toti literally a spot చూడు. అసలు ఏమైనా ఎంజాయ్మెంట్ అయినా టైం పాస్. ఫోర్ట్ అయిపోయాక నిమ్మకాయ సోడా తాగుకుంటూ అమ్మమ్మ తెస్తున్నారు. వాడు ఎక్కడికి వచ్చారండి? అన్నపూర్ణాదేవి అన్న ప్రసాదం. बैठो बैठो आई बैठो, साइड बैठ जाओ, अभी कोई जरूरी नहीं है जूता छोड़ने का. వేదు మమ్ము తిందామా? వేదాంశ్ అమ్మ జేజీ మమ్ము. ఓకే ఓకే.
వీ కుడెంట్ షూట్ వైల్ ఈటింగ్, కానీ మేము ఎంత లక్కీ అంటే జస్ట్ 5 minutes వెయిట్ చేసాము తినడానికి. లైన్ చాలా చిన్నగా ఉండే. తినేసి వచ్చాక మాత్రం ఆల్మోస్ట్ 1/2 kilometer లైన్ ఉండే. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. నేను ప్రెగ్నెంట్ అని తెలిసి నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపిస్తా అని కూడా అడిగారు. పెద్దవాళ్ళు ఇంకా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా అలానే పెడతారంట. ఇసుకలో వేసి వండుతున్నారు. ఇక్కడ మేమేమో బయలుదేరాం. మా బండ్లకి సిఎన్జి ఫిల్లింగ్ అవుతుంది. మాది అయ్యింది, ఫిల్ అయింది. నా కోసం ఎదుగుతున్నట్టున్నారు. ఇక్కడ నుంచి జౌన్పూర్, నెక్స్ట్ ఫతేపూర్, దెన్ we will go directly to Ayodhya. ఉమ్మ జరుగు, ఉమ్మ జరుగు. అందరికి అన్నం బౌల్లో పెట్టించేటప్పుడు తింటున్నాం. ఉమ్మ వద్దు, అక్కడ తాత స్లీపింగ్. ఇక్కడ నాన్న బాబా పిజ్జా ఆర్డర్. మావాడు వెయిటింగ్. నేను పప్పను. నేను పప్పన్నం అడిగిన రోజు నుంచి నువ్వు పప్పన్నం తినే కాడికి వచ్చింది. నేను పిజ్జాకి అప్గ్రేడ్ అయినా. వెరీ గుడ్. విత్ హాయ్, గుడ్ మార్నింగ్. We had a complimentary breakfast and then to the temple. రాముడి దర్శనం అయిపోగానే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది. సో బ్యాక్ టు హైదరాబాద్. There ends the trip. That is Vasu Palace. There we are staying. And luggage local పెట్టేసేసాక రెడీ టు గుడి. లోపల పెట్టిన తర్వాత వేదుగాని కూర్చోబెట్టి ఫోటో తీయాలి. ఏంటి వేదు? ఆటో టోటో టోటో ఆటో. ఏడిపోతున్నావు? చెప్పు ఏమైందో. మంచిగా తీసుకొని వచ్చి వాడికి తెలిసిన మాట్లాడిపిస్తా అని చెప్పి క్యాబ్ అయినా క్యాబ్ వాడు మంచి గోల్ చేసాడు. మమ్మల్ని ఒక్క బండికి 2,000 అన్నాడు. ఒక్క బండికి 1,500 అంట. 2 బండ్లకు కలిపి 3,000 అంట. నీ అమ్మ 5,000 ఈడిదానికి వచ్చినాము. 300 kilometers. ఈడికి 3,000 పెట్టి ఈడికెళ్ళి గుడికి వెళ్ళాలంట. 3 kilometers 3,000 పెట్టాలంట. ఈ అమ్మ ఇదంతా కాదని చెప్పి మొత్తం కట్టి చేసి బేరం చేసి మా ఎంబటే ఉంటా చూపిస్తా అంటుండు. ఏంటంటే మెయిన్ రాములవారి గుడి, హనుమాన్ కడి, ఇంకొకటి ఏంటి సరయు నది, మహల్, దశరథ్ మహల్, బేసికలీ ఎట్లా ఎంత మాట్లాడినావు? 1,500కి 2 బళ్ళు. అట్లా యాక్చువల్లీ ఇంకా బేరం చేస్తే ఇంకా 1000 రూపాయలకి వచ్చేది. మా బావ మొహమాటానికి పోయిండు. మేము ఆ కాంటాక్ట్ వీలైతే ఆ కాశీలో తిరిగిన ఆ ఆటో తెస్తాం. చాలా మంచిది, అది ప్రిఫర్ చేయండి. ఈ క్యాబ్ బోర్డు మాత్రం అస్సలు వద్దు. దిస్ గై ఇస్ లూటింగ్ us. దొంగ అసలు వాడు. మా వదిన ఏసీ ఏమంటే 2లో పెడితే మళ్ళీ పెట్టినాడు. అని అమ్మ ఏసీ ఏమంటే గ్యాస్ అయిపోద్ది మేడం. నీకు పైసలు ఎందుకు ఇస్తున్నా నాకు అర్థం కాదు. ఏం లేదు, బాటిల్ లేదా, బట్టలు లేవా? మరి లాలలో ఎట్లా దిగుతావు? జంపు చేస్తావా లాలలో? ఇక్కడ నది బాగుంది. డ్రెస్ చేంజింగ్ కి టెంట్స్ కూడా ఉన్నాయి మంచిగా. ఒకవేళ కాబట్టి ఇట్లుందమ్మా. ఒకవేళ మునగాలంటే మునగచ్చు. కాశీలో అయితే లేవు. దిస్ ఇస్ సరియు నది.
దీని తర్వాత గుడికి వెళ్ళాము. అక్కడ ఫోన్స్ ఎలా ఉండదు కాబట్టి ఏం షూట్ చేయలేకపోయాము. సో ద పాయింట్ హియర్ ఈజ్ అక్కడ ఎటువంటి విఐపి సెక్షన్ సపరేట్గా ఏం లేకుండే, మనీ ఇచ్చి కొనుక్కుందామన్నా కూడా. సో ఫాస్ట్కి వెళ్ళాలి, మేము దర్శనం చేసుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఉంది మాకు అన్నీ చూపిస్తా అని మాతో పాటు వచ్చిన ఆయన చాలా మంచి సజెషన్ ఇచ్చాడు. దట్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి మా ఇద్దరికి ఫాస్ట్గా వెళ్ళడానికి ఒక పాస్ ఇస్తారు, అండ్ అక్కకి చైల్డ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఫాస్ట్గా వెళ్ళడానికి ఒక పాస్ ఇస్తారు. ది ప్రాబ్లమ్ హియర్ ఈజ్ అమ్మ నాన్న, వాళ్ళిద్దరిని వదిలేసి మేము నలుగురం వెళ్ళలేము. సో ఆయన ఏం చెప్పినాడు అంటే నాన్న 60 అబవ్ ఉన్నాడు కాబట్టి నాన్న 60 అబవ్ ఉన్నాడు అని చెప్పి నాన్నకు కూడా ఒక పాస్ తీసుకుందాము, సో దట్ నాన్నకి వీల్ చైర్ ఇస్తారు అండ్ నాన్నతో పాటు ఒక కేర్ టేకర్గా అమ్మ కూడా వచ్చేస్తుంది అని చెప్పి. దాట్ రియల్లీ వర్క్డ్ అండ్ ముగ్గురం ఫాస్టెస్ట్ రూట్లో వెళ్ళిపోయినాము, దర్శనం చేసుకున్నాము అండ్ దెన్ వీ హ్యావ్ రీచ్డ్ ఎయిర్పోర్ట్. చాలా మంచి దర్శనం అయింది అసలు, ఆల్ థ్యాంక్స్ టు హిమ్. అయోధ్య కోసం అని ఎయిర్పోర్ట్ కట్టారు మాయా. ఈ కట్టుడు లేట్ అయింది, దీని కాంట్రాక్ట్ ఏమో టాటాకి ఇచ్చారు, టాటా కన్స్ట్రక్షన్స్. ఆ టాటా వాడు ఎయిర్పోర్ట్ లేట్ చేస్తుండు, చేతికి ఇవ్వలేదు, ఇంకా మొత్తం కట్టేసి హ్యాండ్ ఓవర్ చేయలేదు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయలేదు అని చెప్పేసి ప్రతి రోజుకి 10 లక్షల రూపాయలు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇది వేస్తుంది అనమాట. చాలా ఎక్కువ కదా ఫైన్ వేస్తుంది టాటా కంపెనీకి. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ రోజుకు 10 లక్షలు ఫైన్ వేస్తుంది. ఇట్లా తయారయ్యేంత వరకు వేస్తూనే ఉంటది. సో డబల్ మనుషులు పెట్టుకుంటారా, ఏం కష్టాలు పడతారు పడండి, నాకు సంబంధం లేదు. అయిపోయిందిగా, కానీ చాలా చిన్న ఉంది. మన కేసు గెలిచిన మన తెలవంగానే ఎయిర్పోర్ట్ పని మొదలు పెట్టేసిండ్రు. తాత సూట్ కేస్ బ్యాగ్ వాడిని నేల మీదకి రప్పి పోరా. అటు కాదురా, అట్లా వెళ్ళిపోతుండే. ఎక్కడికి పోతున్నావు వేదు? సారీ సార్, షూస్ వేసుకో, ఇంకెళ్తున్నాం మనం ఏరోప్లేన్. అక్కడ సిట్ చేసి వేసుకో. థ్యాంక్ యూ అమ్మమ్మ చెప్పు. వేసుకున్నాక చెప్తా, వస్తున్నా 2 minutes. ఇక 2 minutes నువ్వు చెప్పులు వేసుకున్నాక థ్యాంక్ యూ అమ్మమ్మ చెప్తావా? ఓకే అమ్మ. అమ్మ వేసేసిందా? పప్పు 2 చపాతీలు. ఏడికిరా వీళ్ళేమో ఎక్కడ పోయారు? ఏందట ఏంది మరి? దమ్ బిర్యానీ అని అన్నాడుగా. అమ్మో అన్యాయం. నేను నొక్కుతాను దాన్ని. చాలు. ఇయ్యాలా పెట్టాలా అలా ఎత్తుకోరా తాతని ఎత్తుకోరా. అమ్మ లేవట్లే తాత, లేవట్లే తాత, లేవట్లే తాత. అమ్మ చెప్పాలా కాకియా
అమ్మమ్మ ఇయ్యాలి చెప్పాలి, ఇయ్యాలి జంపాలి మళ్ళన్న మసికట్ట కథలు 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 అన్ని కథలు, ఓవర్ యాక్షన్ కథలు. ఏం కాదు, ఇది పెట్టను మనకి. దగ్గరికి పో, టచ్ చేసి. చిన్నగా అంటే దూరంగా పెట్టుకుంటాడు. ఏది ఏరోప్లేన్ చూపి. ఏరోప్లేన్ కనిపిస్తుంది అక్కడ, దగ్గరకు వస్తుందిరా. కమ్ కమ్ చెప్పు, కమ్ కమ్ చెప్పు. ఎక్కడికి ఎక్కుతావు? ఎక్కడుంది ఏరోప్లేన్? నువ్వు ఎక్కుతావా? ఎవరెవరు గో ఏరోప్లేన్ లో? ఇంకా ఇంకా మరే నీకు మీ తాతకే తెలుసు అన్ని. అమ్మమ్మ, తాత, పిక్కి పిన్ని, బాబా, మరి ఎవరెవరు పోతారు? తాత నువ్వా? పోండ్రా పోండి. థ్యాంక్ యూ చెప్పు. పో. థ్యాంక్ యూ. దాదా ఏం చేస్తున్నావమ్మా? ఓఫో, ఏం ఎక్కినావు పండు? ఏరోప్లేన్ లో సీట్ బెల్ట్ పెట్టుకున్నావా? విండో సీటారా నీకు? వావ్. వాళ్ళ ఇంటికి ఒకటే ఉంటది కదా. పెట్టు మామ, సీట్ బెల్ట్ పెట్టు. అక్టోబర్ ఎంత? గుడ్ బాయ్. అటు కాదు, తిప్పి పెట్టాలి, టర్న్ చేసి పెట్టాలి. లోపట ఉంది రౌండ్ అంట. రౌండ్ ఉందా? రౌండ్ ఉంది. ఇదేంటిది, సర్కిలా? రౌండా? ఓకే. 1 2 3 చెప్పు. 1 2 3 చెప్పు. వస్తే ఎట్లా కూర్చుంటావు నువ్వు? కామ్గా కూర్చో. క్లోజ్ చేసి వస్తుంది మళ్ళా. కుడుతుంది అంక. పెట్టి ఫాస్ట్గా పెట్టు. అమ్మమ్మ హెల్ప్ చేసి దాగు. పెట్టి హ్యాండ్స్ ఫోల్డ్ చేయి. ఫస్ట్ బ్యాక్ వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేయి. లెగ్స్ ఫోల్డ్. వస్తుంది. మీద పడుతుందిరా. అంగ ముందు అక్క కొడుతుంది. నువ్వు బ్యాక్ వెళ్ళి హ్యాండ్స్ ఫోల్డ్ చేయి. సరే ఆ ట్రే ఉంచు. బ్యాక్ జరుగు. బంప్స్ బ్యాక్. నేనున్నా. ఎవరేమన్నా తాతకు వద్దు, ఇప్పుడు ఈ సీట్ లో కూర్చోవాలి. నీ సీట్ లో అరే నీకు ఫుల్ టికెట్ పెట్టింది మా మీద కూర్చోడానికారా? ఇంత లేడు వీడికి ఫుల్ టికెట్. పోదాం. నువ్వు ఫస్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో. పోదు అక్క ఫ్లైట్ లోంచి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు పోదాం. నువ్వు ఫస్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేయి, వస్తుంది అక్క మళ్ళా. హ్యాండ్స్ ఫోల్డ్, లెగ్స్ ఫోల్డ్. ఒకసారి నీ పేరంట చెప్పు. గట్టి చెప్పు. ఇంకో పేరు చెప్పు. చెప్పు. బజ్జో. గుడ్ బాయ్. అరే ఈ ఆంటీని మనం ఇంటికి తీసుకుపోదాం రా. అమ్మమ్మ చూచు. అబ్బా మనం ఈ ఆంటీని ఇంటికి తీసుకుపోతాం. చూస్తుందంట ఆంటీ. నువ్వు పెద్దగానే నీకు వీడియో చూపిస్తారా? వస్తుంటారు ఆంటీ. చూసా ఐస్ తెరిస్తే పక్క కొడుతుంది. పింకీ నీకు అరుదుగా దొరికే దృశ్యం.
ఆంటీ అంకుల్ అంటే భయం అట్లుంటది. నీది చిట్టిదా బిగ్గుదా అమ్మ సూట్ కేసు? చిట్టిదా నాది టాటా. కోదాడు వస్తావా పాపింటికి పోతున్నావా? కోదాడు వస్తావా? సరే హాయిగా వద్దులే. ఊరి పక్కన ఫోన్ పట్టుకున్నాను.